ఎంజీరావు గారు, గ్లోబల్ పవర్ గా మారేందుకు పాకిస్తాన్కు ఉన్న అవకాశాలకు సంబంధించి యుఎస్ ఒక రిపోర్ట్ ని బహిర్గతం చేసింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. గ్లోబల్ పవర్ గా మారేందుకు కావాల్సిన సంపద అంటే వెనిజులాలో ఉన్న పెట్రోలియం అవ్వచ్చు, గ్యాస్ నిక్షేపాల కంటే ఎక్కువ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి అనేది యుఎస్ రిపోర్ట్. ఏంటి ఆ రిపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశానికి చాలా షాకింగ్ అని చెప్పాలి, భారతీయులకి పెద్ద షాకింగ్ అని చెప్పాలి. అదేంటంటే యుఎస్ జియోలాజికల్ సర్వే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జియోలాజికల్ సర్వే రిపోర్ట్ అనేది ఒకటి బహిర్గతమైంది. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్లో 304 బిలియన్ బ్యారెల్స్, అంటే ప్రపంచంలో అత్యధిక ఆయిల్ ఉన్నది దేశం వెనుజులా. ఇక్కడ $303 బిలియన్ బ్యారెల్స్ ఉంటుంది, బిలియన్ బ్యారెల్స్. అదేవిధంగా సౌదీ అరేబియా దగ్గర రెండోది 267, తర్వాత ఇరాన్ 200 బిలియన్ బ్యారెల్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర దొరికిన ఆయిల్ యొక్క మొత్తం విలువ, మొత్తం దాని క్వాంటిటీ పరిమాణం ఎంత ఉంటుందంటే 307 బిలియన్ బ్యారెల్స్ అంటండి. అంటే వెనుజులాని మించిన ప్రపంచంలోనే 20% ఆయిల్ వెల్త్ పాకిస్తాన్లో ఉండబోతుంది. అంతటి ఆయిల్ వెల్త్ అక్కడ బయటపడిందంట. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, మనం ఒకటి అనుకున్నాం, డొనాల్డ్ ట్రంప్ పిచ్చోడు అసిమున్నీర్తో స్నానం చేస్తున్నాడు ఏంటి, చాలా శక్తివంతమైన భారత మోడీని పక్కన పెట్టి అసిమున్నీర్ దగ్గరికి డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వెళ్ళాడు అంటే, ఇప్పుడు మనకి వచ్చేది ఏంటంటే ఈ జియోలాజికల్ రిపోర్ట్ ముందే యుఎస్ ప్రెసిడెంట్కి తెలుసు. అంటే పాకిస్తాన్లో ఇంత ఆయిల్ ఉంది కాబట్టి పాకిస్తాన్ అధినాయకత్వంతో ఆయన స్నేహం చేశాడు, మన ఇండియాని పక్కన పెట్టి అని తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లో ముఖ్యంగా ఈ గ్యాస్ దొరికే ప్రావిన్సెస్ బలూచిస్తాన్, తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ ప్రాంతాల్లో, అదేవిధంగా సింధు ప్రాంతం, సింధు స్టేట్లో ఈ యొక్క ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్ బయటపడినాయి. ఇప్పుడు అంతా టెస్టులు చేయడం జరిగింది, ఎక్స్ప్లోరేషన్ టెస్టులు అన్నీ. ఇప్పుడు ఈ రీసోర్సెస్ని బయటకు తీయాలి. అంటే పాకిస్తాన్ ప్రపంచంలో సౌదీ అరేబియాని మించి, అటు రష్యా ఆయిల్ మించి, వెనిజులా ఆయిల్ మించి ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోతుంది ఆయిల్ వెల్త్లో అనేది మనకు తెలుస్తుంది. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముందే కాంట్రాక్ట్ చేసుకుంది, ఇది అక్కడ పెట్టుబడులు పెట్టడానికి, ఆయిల్ ఇవి దిగుమతి చేసుకోవడానికి. తర్వాత ఒక్క మాట డొనాల్డ్ ట్రంప్ మనకి ఒక జోక్ వేశారన్నమాట. ఏదో ఒక సమయంలో ఇండియాయే పాకిస్తాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి వస్తుందేమో అని ఈ మాట అన్నప్పుడు ఎవ్వరికి అర్థం కాలేదనమాట. అంటే డొనాల్డ్ ట్రంప్ ఈ జోక్ వేశారండి, ఏమో పాకిస్తాన్ నుంచి ఇండియానే ఆయిల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఒక మాట అన్నారు మనకు కొన్ని నెలల క్రితం. అంటే నేను ఇవన్నీ డాటెడ్ అన్ని పరిశీలిస్తూ ఉంటాను కాబట్టి నిత్యం నాకు గుర్తుంటాయి అన్నమాట. ఇది డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో అంతటి ఆయిల్ రీసోర్సెస్ బయటపడిపోయిన ఒక కడు పేదరిక దేశం, బెగ్గర్ నేషను, ఎందుకు పనికిరాని ఫెయిల్డ్ స్టేట్ దగ్గర ఇప్పుడు ఆయిల్, అంటే ప్రకృతి సంపద ఎవరికి ఏ టైంలో వస్తుందో తెలియదు. చూడండి, గల్ఫ్ కంట్రీస్ నిత్యం కొట్టుకుంటే ఒక గవర్నమెంట్ సరిగ్గా ఉండవు. గల్ఫ్ అంటే యుఏఈ, తర్వాత ఖతారు, బహ్రెయిన్, ఈ దేశాలన్నిటి దగ్గర ఆయిల్ వెళ్తుంది, సౌదీ అరేబియా. ఈ విధంగా పాకిస్తాన్కి ఈరోజు బ్లెస్డ్ బై ఎండోవ్డ్ విత్ నేచర్ అని ఒక పెద్ద ఆయిల్ వెల్త్ వచ్చింది. మరి పాకిస్తాన్ ఇది ఎలా తీయగలిగిద్ది? అమెరికా హెల్ప్ లేకుండా, చైనా హెల్ప్ లేకుండా తీయడం ఇంపాసిబుల్. కాబట్టి ఇప్పుడు సూపర్ పవర్స్ అక్కడ దెబ్బలాడుకుంటాయి. ఆల్రెడీ ఎక్కడైతే ప్రపంచంలో ఆయిల్ వెళ్తుంటుందో అక్కడ సూపర్ పవర్ ఉంటాయి. గల్ఫ్ రీజన్లో ఇటు అమెరికా, చైనా, రష్యా, ఇండియా అన్ని పవర్స్ దెబ్బలాడుకుంటాయి. గ్రేట్ గేమ్ కంట్రీ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ నేల మీద చైనా, అమెరికాలు కాంపీట్ అవ్వబోతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియా ఎలా కంపీట్ అవుద్ది చూడాలి. మన పక్కనే ఉంది రష్యా. అన్ని పవర్స్ ఇప్పుడు పాకిస్తాన్ అడ్డాగా చేసుకుంటే మరి పాకిస్తాన్ కుక్కల సింపుని విస్తరవుతుందా? చూడండి, ఈరోజు వెనిజులా అంత ఆయిల్ ఉన్నాయి, ఏమైంది? తర్వాత ఇరాన్ ఏమైంది? ఇరాక్ ఏమైంది? సౌదీ అరేబియా కూడా కింగ్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు ఏమవుతాయి? అంటే ఆయిల్ వెల్త్ ఎక్కడుంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే సరే, అదర్వైజ్ నో క్వశ్చన్. ఎంజీరావు గారు, అమెరికా, చైనాలు పాక్ను ఉపయోగించుకుని